అయినా ఆ వార్త నుంచి భూలేక వచ్చి పుట్టవంతకు వచ్చి జాడలు చూసి గోత్రపు చేయడం భూలేక మందిని అయ్యా శివనారాయణ నేనే దేశానికి దేవుణ్ణుకున్నాను ఆయన ఓ శివనారాయణ మహేష్మూర్తి నేను ఇద్దే రారాజు నాకు చూస్తే పోతల మంది నుంచి భూలేక మందిని ఎన్నాళ్ళకి నా శాపం వినేసగలుగుతుంది తండ్రి అయినా ఇచ్చిన శాపం తప్పదు ఈనాడు సోలాపూర్ మహారాజు నీ భార్య ఒక్కమాదేవి ఆ కాల మంత్రి నువ్వు ఆకాశంలో జన్మిస్తావు నీ భార్య ఒక్కమదేవి ధనీదేవి జన్మిస్తుంది మీ ఇద్దరితో ధనీ వంచన బాల పద్మదేవి నా బాల కళ్ళు పడుతుంది ఆయన ఇక్కడితో స్నేహితులు వదిలేసి సినిమాడు వస్తాను నువ్వు వస్తాను ఆ పద్మదేవి నా బాల నాకు ఇచ్చి పచ్చిన ఆ పందిట్లో 10 మందిలోను వాళ్ళని కడిగి కన్యాదానం చేసి ముచ్చాలి వద్దాలు క్రియాడకం తెచ్చి నా సరసమైన తమసిస్తే ఆ యాళ్ళని సాపుని ఇడిచిపెడతాది అలా చెయ్యింది ఈ సాపు ఇడిచిపెడదని ఓయినాలు చెప్పాడే గోయందు అప్పుడు సోలాపూర్ మహారాజు గారు ఆకాశరాజు జన్మించాడంట ఆయన భార్య ఒక్కమాదేవి ధనీదేవి జన్మించిందంట ఆయన ఆ బ్రహ్మదేవుడు ఆవు రూపం చేసి బ్రహ్మపట్నం వెళ్ళిపోయాడండి వీస్తాడు దూడ రూపం చేసి కైలేసి పట్టు వెళ్ళిపోయాడు ఆ ఒక్క లక్ష్మీదేవి గొల్లకి న్యాస వదిలేసి వాళ్ళ పట్టు పోయి తమసపడుతుంది మహిళలు గొల్లగోపాలను కూడా గొల్లగోపని కూడా చెల్లిపోయినాడంట అప్పుడు కూడా మహేశ్వరి గోపుడు ఇస్తే ఇక్కడ చెల్లిపోయినాడు కాబట్టి సంజీవి చెల్లి ఇలా పైకి వేసినాడు పోయిందా నేను గోవానుకొని కొట్టాను కానీ ఎంత మాత్రం చదువు కూడా మీరే నేను గ్రహించాలి మహాప్రభు పిల్లగలవాడిని అప్పలగలవాడిని ముసలవాడిని నా తప్పు నుంచి మహాప్రభు నాయన ఏదో ఒకసారి పైకి లేదు నువ్వు ఎవరో బావిరా నేను గొల్లప్పని బాబాయ్ గారు ఓ గొల్ల మరాయిలు పెట్టివి అయ్యా నాయన యావమంతా కూడా ఎవరురా సోలాపూర్ మహారాజు గారి అండి సోలాపూర్ మహారాజు గారి బాబుడికి జీతం ఎంతరా జీతం బాబాయ్ గారు ఏమి ఇస్తారు బాబయ్య నెలకో పావులు ఇస్తారండి ఓ తల కింద నూనె అరే ఇంకా ఇస్తాడు ఇరిపేదలు ఉన్నారా తలకి నూనె చుక్క నెలకి పావుల అయినా నీకేమి కావాలో కోరుకుని ఇస్తా అన్నాడు మహాప్రభు తమరు కొట్టకుండా తిట్టుకుంటుంటే 7వ పర్వతాన్ని తెల్లవారుజామునే నీ తొలి దర్శనం నాకు మహాప్రభు అయితే ఇచ్చాను అడగబోయింది ఆయన మన లోకంలో సాధారణ ఆలయంలో అయితే 9 గంటలు 3 గంటల లెగిసి స్నానం చేసి బ్రాహ్మణులందరూ కూడా ఆ 7 గంటల వారు ఎక్కడో దిగి తిరుపతిలో మాత్రమే అయినా సుప్రభాతాలు చెప్పుకుంటూ ముందు వెనకాల కూడా వెనకాల బ్రాహ్మణులు వెళ్తుంటే ముందు ఆ గొల్ల సన్నిధిని వెళ్తున్నాడంట ఆ ఒక 7వ పర్వతాన్ని ఆ 7 కొండలో తొలుగు దర్శనం అంటే తొలి దర్శనం ఆనాడు బట్టి ఈనాడు కూడా ఆ గొల్ల వారికి మాత్రమే గొల్ల సన్నిధికి మాత్రమే ఇప్పుడు కూడా 7 కొండలో అక్కడ దర్శనం కూడా లభిస్తుంది పోయింది అదే లోకల్ ఆలయం అయితే బ్రాహ్మణులది మాత్రమే అయితే ఆయన గోపులు కూడా దర్శనమిచ్చేసి చక్కగా వరవిచ్చిన తర్వాత మహాశ్మూర్తి కలగలాట కరిగిపోయాడు రైతమ్మ కారిపోతున్నారు గోపులు కొట్టింది అప్పుడు ఆయన కారేడే అరగదా